చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటున్నాడా లేదా మోసం చేస్తున్నాడంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరన్నా వ్యవహరించాలి అంటే అది చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి తప్ప ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే చంద్రబాబు అనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఎన్నికలకు ముందు ఏం చెప్పావు? కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పావా లేదా? ఎన్నికలకు ముందు ఒక మాట, తర్వాత ఒక మాట మాట్లాడతావా? ఎప్పటికప్పుడు మాట మార్చేటువంటి నైజం ఏమైనా సరే అది అసహ్యమని చంద్రబాబుకి అనిపించడం లేదేమో తెలియదు, కానీ ప్రజలకి చంద్రబాబు నాయుడు మాట్లాడడం చూస్తేనే, ముఖం చూస్తేనే అసహ్యం వేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు చెప్పామంటే చంద్రబాబు నాయుడు ముందు ఒక మాట మాట్లాడతాడు ఎన్నికలకి, తర్వాత ఒక మాట మాట్లాడతాడు. సరే, ప్రజల పాపం చంద్రబాబు నాయుడిని గొర్రె కషాయం వండి నమ్మినట్టుగా మొన్న ఏదో పాపం నమ్మి మళ్ళా ఓట్లు వేశారు, గెలిపించారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత మరలా నాది ఏదో చెప్తారు కదా, కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టిన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు మరలా ముఖ్యమంత్రి అయినా సరే తన పాత వ్యవహారాల శైలి అదేవిధంగా కొనసాగిస్తూ ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. విద్యుత్ ఛార్జీలు పెంచమన్నాడు, ట్రూఅప్ ఛార్జీలు మొత్తం ఎత్తివేస్తానన్నాడు. ఎన్ని రకాలైనటువంటి బీరాల పలకాలను అన్ని రకాలైనటువంటి బీరాల పలికి ఈరోజు ఏరు దాటిన తర్వాత తెప్పదగలేసినట్టుగా చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు అంటే నేను ఎప్పుడు చెప్పాను, ఎక్కడ చెప్పాను, ఏమి చెప్పాను అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరలా మాట మార్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏమి చెప్పాడు ఒక్కసారి ప్రజలకు కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మరలా మేం చెప్తే రేపు పత్రికలు అసలు చంద్రబాబు నాయుడు అటు చెప్పలేదు, కొన్ని పత్రికలు రాయించవచ్చు చంద్రబాబు. వాస్తవం ఏందనేటువంటిది ఇది పులివెందల్లో నేను కనెక్టివిటీ పెడతా, డెఫిషిట్ వస్తే సర్ప్లస్ వస్తే మేనేజ్మెంట్ నేను చేస్తా. ఎప్పుడో టెక్నాలజీకి నాంది పలికిన వ్యక్తిని ఆ టెక్నాలజీ ఉపయోగించి కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ఎప్పుడు పులివెందల్లో ఆగస్టు 2వ తేదీ 2024 చెప్పినటువంటి మాట ఏమిటి అంటే కరెంట్ ఛార్జీలు పెంచడం తగ్గిస్తానని చెప్పాడు. అసలు టెక్నాలజీకి నేనే ఆద్యుణ్ణి సాధారణంగా చెప్తాడు కదా, తుఫాను నంచి వేశాను, టెలిఫోన్ కనిపెట్టాను, ఇంకా రకరకాలైన చెప్తుంటాడు కదా. అదేవిధంగా నేను మామూలుగా ఈ టెక్నాలజీ కనిపెట్టా, గ్రిడ్ కనెక్టివిటీ ఇచ్చేస్తా, మీరే మీ ఇంట్లో వంట చేసుకున్నట్టుగా కరెంట్ తయారు చేసుకోవచ్చు, తయారు చేసుకుని దాన్ని ఇస్తే సర్ప్లస్ ఉందా డెఫిసిట్ సర్దుబాటు చేస్తా, ఒకవేళ ఏదన్నా ఉంటే ఇంకా తగ్గించి మీకు వెనక్కి డబ్బులు ఇస్తా, అందుకని మీకు ఉండేటువంటి కరెంట్ ఛార్జీలను తగ్గిస్తా, పెన్షన్ కాదు తగ్గిస్తానని చెప్పి పులివెందుల్లో 2వ తేదీ ఆగస్టు 2024 సెలవు ఇచ్చాడు. బాగానే ఉంది. అయిపోయిన తర్వాత ఇంకొకటి 19/1/2024 వెంకటగిరిలో మన నెల్లూరు జిల్లాలో కరెంటు ఛార్జీలు పెంచను అని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇది బాగానే ఉంది వెంకటగిరిలో. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత పాపం చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు నూరు ఎట్ట తిప్పుతాడో చంద్రబాబు నాయుడు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. మళ్ళీ చెప్తున్నా, నాణ్యమైన కరెంటు రావాలంటే, కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. అంటే కరెంటు పెంచకుండా నాణ్యమైన కరెంటు రావాలంటే జనసేన తెలుగుదేశం రావాలి అన్నాడు. అధికారంలోకి వచ్చాడు. విలేకరు అడిగిన ప్రశ్న చూడని చెప్పాడు. నువ్వు చెప్తున్నావు నాకు, నేను ఉండే వాస్తవ పరిస్థితి అర్థమైంది కదా చంద్రబాబు నాయుడు మోసం. ఎందుకంటే మరలా ఎలక్ట్రానిక్ రికార్డు మీ ముందు డిస్ప్లే చేయడానికి కారణం ఏంటంటే పాపం ప్రజలు కూడా మర్చిపోయి ఉంటారు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అబద్దాలు, ఇది ఒక అబద్దం కదా అని చెప్పిన. కాబట్టి 5 సంవత్సరాల్లో కరెంటు పెంచను అని చెప్పి 2023 ఆగస్టు నాడు ఒక ప్రకటన చేశాడు పులివెందుల్లో. జనవరి 9, 2024 నాడు వెంకటగిరిలో ఒక ప్రకటన చేశాడు. అదేవిధంగా నాణ్యమైనటువంటి కరెంటు రావాలంటే జనసేన వస్తే తప్ప నాణ్యమైనటువంటి కరెంటు రాదు అని చెప్పి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలలో రకరకాలైనటువంటి మాటలు. అదేవిధంగా చెప్పాడు. మీడియా అడిగితే మీరు సార్ ట్రూఅప్ ఛార్జీలు పెంచకుండా భారం పడకుండా మీరు నాణ్యమైనటువంటి కరెంట్ ఇస్తారు కదా అంటే నేను ఎప్పుడు చెప్పాను, నువ్వు చెప్తున్నావు కానీ అని చెప్పి వెంటనే మార్చాడు. బహుశా చంద్రబాబు నాయుడు పోయిన జన్మలో గ్రామఫోన్ రికార్డులు మార్చిన దాంట్లో కంపెనీలో పనిచేసి ఉండాలా.
ఎందుకంటే అంత సులువుగా మాట మార్చడం అనేటువంటిది కాదు. వాళ్ళు ఏం చేస్తారు, వేసిన మనీ ఈ పాట బాగలేదంటే తీసి వేరే ప్లేట్ వేస్తారు. ఆ ప్లేట్లు మార్చినటువంటి వాసన ఇంకా పోనట్టు ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అందుకని ఇప్పుడు మాటలు మారుస్తున్నాడు. అప్పుడు ప్లేట్లు మార్చుంటాడు పోయిన జన్మలో. అంత తొందరగా ప్లేట్ మార్చినంత తొందరగా మాట మార్చడం అనేటువంటిది బహుశా రాజకీయ జీవితంలో ఎవరు చేయలేనటువంటి పని. చంద్రబాబు నాయుడు కళ్ళు ఆర్పకుండా, కళ్ళు మూత వేయకుండా నిట్ట నిలువున అబద్ధం చెప్పగలడు, నిట్ట నిలువున జనాన్ని మోసం చేయగలడు. అందులో భాగమే ఈరోజు కరెంటు ఛార్జీలకు సంబంధించి నేను పెంచను అని పదే పదే చెప్పి ఈరోజు దాదాపుగా మరలా కరెంటు ఛార్జీలకు సంబంధించి కరెంటు ఛార్జీల విషయంలో చంద్రబాబు నాయుడు మాట తప్పి ప్రజల నడ్డి వేరవడానికి ఈరోజు పూనుకున్నటువంటి సంఘటన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్పామంటే, ప్రభుత్వం వచ్చి 4 నెలలైంది. 100 రోజుల పరిపాలన పూర్తి చేశాడు. 100 రోజుల పరిపాలనలో ప్రజలు నేను 100 రోజులకు సంబంధించి నా రికార్డు మొత్తం మీ ముందు పెడతాను, 100 రోజుల పరిపాలన అన్నాడు. 100 రోజుల రికార్డు పరిపాలన పెట్టాడు. 100 రోజుల రికార్డు పరిపాలనకు సంబంధించి ఏమీ చెప్పుకోలేక వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడానికి ఆ రోజు దుర్మార్గానికి 100 రోజుల సంబంధించినటువంటి దాంట్లో ఎమ్మెల్యేలు అందరి ముందు దాడికి దిగాడు. అయితే ఈరోజు 100 రోజుల పరిపాలనకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి కానుకేంది ప్రజల కంటే, ఇదిగో విద్యుత్ అనేటువంటి పిడుగు ఒకటి ప్రజల మీద వేయడానికి సిద్ధపడి 100 రోజులు పూర్తి కాగానే ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు ఒకసారి చూస్తే ఈరోజు డిస్కంలు ప్రతిపాదించాయి. ఏం ప్రతిపాదించాయి, ఎంతవరకు ఉండాలంటే ప్రజలు ఎంతవరకు ఈరోజు వసూళ్లకు సంబంధించి ప్రజలకి మొయ్యలేనటువంటి భారం పడేటువంటి విధంగా ఈరోజు డిస్కంలో ప్రతిపాదించాయి. అంటే డిస్కంలో ప్రతిపాదించాయి అంటే ప్రభుత్వం ఆ ప్రతిపాదనలు రమ్మని ఉండాలి. దాన్ని మేము ఆమోదిస్తాము, మీరు ప్రతిపాదించండి, అందరికి సంబంధించి బాధుడేద్దామని చెప్పాను. దాని ప్రకారం ఒక్కసారి చూస్తే FPPCA అంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఛార్జీలు ఒక్కొక్క డిస్కంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఒక దగ్గర తక్కువ ఉండొచ్చు, ఒక దగ్గర ఎక్కువ ఉండొచ్చు. అదేవిధంగా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఉంటాయి. వీటి రెంటిని కలిపి సర్దుబాటు ఛార్జీలు, దాంట్లో ఉన్నటువంటి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటివి ఇవి కలిపితే దాదాపుగా నష్టాలు ఈ రోజు ఉన్నటువంటి లెక్కల ప్రకారం 7.99% నుంచి 10.9 వరకు ఈరోజు దాదాపుగా ఉన్నాయి. వీటికి సంబంధించి డిఫరెంట్ డిస్కంలకు సంబంధించి ఉన్నటువంటి వాటికి ఉన్నటువంటి దాని ప్రకారం, వాటికి ఉన్నటువంటి లాసెస్ ప్రకారం, వాటికి ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్స్ ప్రకారం దాని ప్రకారం లెక్కేస్తే 4 క్వార్టర్స్ 4 త్రైమాసికాలకు సంబంధించి ఒక్కొక్క యూనిట్ ధర ఎంత పెరుగుతుందంటే ₹4.14 నుంచి ₹6.69 వరకు పెరిగేటువంటి ప్రమాదం ఏర్పడింది. ఒక దగ్గర ఒక డిస్కంకు సంబంధించినటువంటి దాంట్లో ₹4.14 అయితే ఒక దాంట్లో ₹6.69 వరకు కూడా వినియోగదారుడి మీద భారం పడేటువంటి, ఇది పెనుభారం పడేటువంటి పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చారు. దాదాపుగా ఈరోజు ఒక్కసారి చూస్తే ఎంత ఎక్కువగా ఈరోజు 8,100 కోట్ల రూపాయల భారాన్ని మోపడానికి ఈ విధంగా ఒక క్వార్టర్కు 4 క్వార్టర్లకు సంబంధించి ₹4.14 నుంచి ₹6.69 ఒక్క యూనిట్ ఛార్జీకి పెరిగితే ప్రజల మీద మోపనున్నటువంటి భారం అక్షరాల 8,100 కోట్ల రూపాయల భారం. ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయంతో, భవిష్యత్తులో తీసుకునేటువంటి నిర్ణయాలతో కాదు, ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం 8,100 కోట్ల రూపాయల భారం పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎందుకు చెప్తున్నామంటే డిస్కంలకు సంబంధించినటువంటి ఇంధన సర్దుబాటు ఛార్జీలు ఉంటాయి. ఆ ఇంధన సర్దుబాటు ఛార్జీలని చంద్రబాబు నాయుడు గతంలో ఇవ్వకుండా వెళ్ళిపోయాడు, అన్నిటికీ బకాయిలు పెట్టాడు, డిస్కంలన్నీ కొలాప్స్ అయిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భారం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పడితే డిస్కంలో వేల కోట్ల రూపాయల అప్పుల్లోకి వెళ్లిపోతే వాటికి సంబంధించి చంద్రబాబు హయాంలో వసూలు చేయనటువంటి ట్రూ అప్ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో, ఆ రోజు బకాయిలు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు మోసం చేసి బకాయిలు వదిలి వెళ్ళిపోతే వాటికి సంబంధించినటువంటి డిస్కం వసూలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఛార్జీలు పెంచేశాడని చెప్పి రకరకాలైనటువంటి రాతలు రాయించి రకరకాలైనటువంటి ఆ రోజు ప్రచారానికి దుష్ప్రచారానికి ఒడ్డుగట్టడం జరిగింది. తప్పుడు ప్రచారం చేశాడు. సర్దుబాటుకు సంబంధించినటువంటి ఛార్జీల పేరిట ఆ రోజు మనం ఏదో చేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు మాత్రం అదే దాన్ని అనుసరిస్తా సర్దుబాటు ఛార్జీలు పిడుగు అని చెప్పి 8,100 కోట్ల రూపాయల భారం వేయడానికి సిద్ధపడ్డాడు.